నమస్తే అండి. ఈ దసరాకు 9 రోజులు చిరుధాన్యాలతో నైవేద్యాల తయారీ సిరీస్‌లో భాగంగా రెండవ రోజు రాగులతో డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేయడానికి కప్పు రాగులను 7, 8 గంటలు నానబెట్టాలి. తరువాత 3, 4 సార్లు బాగా కడిగి మిక్సీ జార్‌లో వేసి కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. కాటన్ క్లాత్‌లో వేసి బాగా పిండి రాగి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. పిప్పిని మరో 1, 2 సార్లు కాసిన నీళ్లు పోసి మిక్సీ వేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. రాగి పాలను అలానే 10 నిమిషాలు వదిలేస్తే చిక్కటి రాగి పాలు గిన్నె అడుక్కి చేరతాయి. పైనున్న తేటను పారబోసి హల్వా చేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గుప్పెడు జీడిపప్పు, కాసిన కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో రాగి పాలను పోసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. ఇలా దగ్గర పడ్డాక 1/4 కప్పు పంచదార వేసి కలుపుతూ మరో 5 నిమిషాలు ఉడికించాక 1/2 స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ పై నుంచి దించి 10 నిమిషాలు అలానే వదిలేస్తే చిక్కబడుతుంది. చల్లారాక అమ్మవారికి నివేదించడమేనండి. శ్రీ గాయత్రీదేవి అమ్మ ఆశీస్సులు అందరికీ లభించాలని, సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్.